హైదరాబాద్ నగరంలోని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఒక బెడ్రూమ్ లో రామ్ రాజ్ ఫ్యాన్ కు ఉరివేసుకోగా ఆయన భార్య రమాదేవి మంచంపై విగత జీవిగా పడి ఉంది. మరో గదిలో కుమారుడు శశాంక్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. హైదరాబాద్ నగరం అంబర్పేటలో దారుణమైన ఘటన చోటు చేసుకుని ముగ్గురు కుటుంబ సభ్యులు ఒకేసారి కూడా ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ముందస్తుగా రామరాజు అని ఎవరైతే తను హోటల్స్ వ్యాపారం చెప్తారు, హోటల్ వ్యాపారంలో తను లాస్ రావడమా లేకుండా పరువు అవుతుందని అప్పలబాధ చెప్పలేక ఆర్థిక ఇబ్బందులు కోనమా ఏదైనా కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో కూడా తన బెడ్రూమ్లో తన భార్య విఘాత జీవి పడిపోయింది. తను ఫ్యాన్కు ఉరేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మన పక్క రూమ్లో ఉన్నట్టు చూసుకున్నట్టయితే తన కొడుకు శశాంక్ 24 years ఉంటాడు. తను కూడా పక్క రూమ్లో కూడా వెళ్ళి ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. తన మెసేజ్ కూడా తన ఫ్రెండ్కి ఒక మెసేజ్ పంపించడం జరిగింది. ఇది ఆ మెసేజ్ ఏందని కూడా పోలీసులకు తెలుసు. తను రావడంతోనే ఇక్కడ ఘటన స్థలానికి చేరుకున్నటువంటి తన ఫ్రెండ్ పక్కనకు చూసేకల్ అక్కడ విఘాత జీవితం ఉన్నటువంటి ఫ్యాన్ ఉన్నటువంటి శశాంకుని కిందకి తీసి ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు నేపథ్యంలోనే కూడా ఎటువంటి కూడా ఉలికి పలికి లేకపోవడంతోనే తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం, బంధువులు ఎవరైతే పక్కన ఉంటారో వాళ్ళకు సమాచారం ఇచ్చాడు. అది పోలీసులకు సమాచారంతో ఘటన స్థలకు చేరుకున్నటువంటి పరిస్థితి. మొత్తం ముందుగా చూసినట్టయితే మరి ఫ్యాన్ ఒక ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఆ మాస్టర్ బెడ్రూమ్ మాత్రం తన తండ్రి రామరాజు మాత్రమే ఫ్యాన్ కూరేసుకున్నాడు. తన తల్లి మాత్రం మాధవి అయితే కింద బెడ్రూమ్ బెడ్ మీద పడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ బెడ్ మీద పడుకున్నదంటే మరి ఆమెకు ముందస్తుగానే మనం హత్య చేసిండ్రు. ఆ తర్వాత మరి తన చేతికి మరి గాయాలైనవి, కట్ చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మరి అంతా కూడా చూసినట్టయితే మరి ఒక సూసైడ్ నోట్ రాస్తారు. మరి సూసైడ్ నోట్ ఎవరు రాస్తారు? అది సూసైడ్ నోట్ కీలకంగా మారబోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందుగా తన ఏమన్నా తోపులాట జరిగిందా, గొడవ జరిగిందా, లేకుండా కమిటెడ్ సూసైడ్ అన్న దానిపైన పోలీసులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూడొచ్చు, ఎందుకంటే లోపల బెడ్రూమ్ చూస్తే మాస్టర్ బెడ్రూమ్ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే కేవలం తను భార్య భర్తలు ఉన్నటువంటి పరిస్థితి. భార్య భర్తలు ఉన్న నేపథ్యంలో అక్కడ కేవలం తన మాత్రమే ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. పక్క రూమ్లోకి వస్తే మరి శశాంక్ ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. తను కేవలం బెడ్రూమ్లోనే పడిపోయింది అంటే మనం ముందస్తుగానే ఇంకేమన్నా జరిగిందా పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనము కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి అడుగుదాం. మార్నింగ్ మాకు 9 o'clockకి తెలిసింది. మా మామ అవుతాడు, పక్కనే ఉంటాం. యాక్చువల్లీ మాకు 9కి తెలిసింది. తెలియగానే వచ్చి ఇమీడియట్గా చూసినాం. అప్పటికే అయిపోయింది అన్న. ఇక్కడ హాల్లోనేమో శశాంక్ ఉన్నాడు, మామ కొడుకు అవుతాడు. రాము వచ్చేసి వాళ్ళ వైఫ్ లోపల ఇద్దరు. సో వచ్చే వరకు అయితే ఇద్దరు హ్యాంగ్ చేసుకొని ఉన్నారు లోపల. వాళ్ళు కూడా అదే రూమ్లో ఉండే, బెడ్రూమ్లోనే ఆమె పడుకొని ఉండే నార్మల్గా. మా అమ్మ ఏమో హ్యాంగ్ చేసుకొని ఉండే. సమాచారం ఎట్లా తెలిసింది? ఇట్లా పైన వచ్చే వరకు కొంచెం డిస్టర్బెన్స్ ఉండే, అంటే అరుస్తున్నారు ఏమో అయిందని చెప్పేసి. పక్కనే ఉంటాం కాబట్టి మేము ఇమీడియట్గా వచ్చే వరకు ఇక్కడ మాకు ఆల్రెడీ సీన్ చూస్తే అయిపోయింది అప్పటికే మొత్తం. శశాంక్ వాళ్ళ ఫ్రెండ్కి ఏదో సమాచారం ఇచ్చండి. ఏం సమాచారం ఇచ్చాను? వాళ్ళ ఫ్రెండ్కి సారీ ఇంకా నేను ఉంటలేను అని సంథింగ్ ఏదో మెసేజ్ పెట్టిండు. అబ్బాయే ఫస్ట్ వచ్చిండు. వచ్చిన తర్వాతనే ఆయననే అందరినీ మాకు అలర్ట్ చేసిండు. యాక్చువల్లీ డోర్స్ అవి కూడా లాక్ పెట్టలేదు వాళ్ళు, ఎందుకంటే సెంట్రల్ లాకింగ్ ఉండే. బిజినెస్ ఏం చేస్తున్నారు వీళ్ళ కాన్సెప్ట్ ఏంది? మల్లాపూర్లో కింగ్స్ బిర్యానీ అని చెప్పేసి 2 hotels ఉన్నాయి, అవి నడుస్తున్నాయి. బేసికలీ వాళ్ళైతే కంప్లీట్ ఇంటూ బిజినెస్ ఉన్నారు. ఇంకా అంత డీటెయిల్స్, ఇన్సైడ్ డీటెయిల్స్ అయితే మాకు కూడా తెలియదు ఏం జరిగిందన్నది. పర్సనల్గా అయితే మాకేం తెలియదు. మంచిగా ఉండే, నిన్న నైట్ వరకు కూడా బాగానే ఉండే, అందరితో కలిసిమెలిసి ఉండే. కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకంటే ముందస్తుగా తనకు సంబంధించినటువంటి కనుక చూస్తే ఆ ముందు ఆ బెడ్రూమ్లో ఎవరైతే ఉన్నారో మాస్టర్ బెడ్రూమ్లో భార్య భర్తలున్నారో ఆమె విఘాత చేయడం ముందస్తుగా ఏంటంటే పోలీసుల ప్రాథమిక విషయాల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ముందస్తు ఆమెను దిండుతోని ఆమెను ఊపిరాడకుండా చంపి తను కూడా కోసుకొని ప్రయత్నం చేసినట్టు పెనుగులాట జరిగిందా, ఏం జరిగింది అనేది కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం అవుతున్నది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొత్తం ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉన్నది, చనిపోయారు కూడా. ఎందుకంటే ఆ సూసైడ్ నోట్ ఏదైతే ఉందో సూసైడ్ నోట్ కీలకంగా మారిపోతే ఇప్పుడే కొద్దిసేపు క్లూజ్ టీము అండ్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఘటస్థలు చేరుకొని మొత్తం మానవులను కూడా సేకరించడం జరిగింది. క్లూజ్ టీమ్ కూడా అక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నో సూసైడ్ నోట్ వైట్ కూడా స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్ఆర్కి పంపించేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుందని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ బ్రహ్మంతో దుర్గేష్, మహా టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్.